గుడ్ మార్నింగ్. ఈరోజు మన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం శంషాబాద్ జోన్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ మరియు రవి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ మీద ఇట్లా గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఒకటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. సో ఇమీడియట్గా కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ వాళ్ళ డైరెక్షన్లో మొత్తం ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎక్కడైతే మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం యాజ్ పర్ ది అవైలబుల్ ఇన్పుట్స్ ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు సీలేరు ఏరియా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించిన దగ్గర నుంచి రవి నాగరాజు అనే వ్యక్తులు ముఖ్యంగా దీన్ని అక్కడ ఫారెస్ట్ నుంచి లోడ్ చేసుకొని దీన్ని అల్టిమేట్గా మహారాష్ట్రకు చెందినటువంటి సంజయ్కర్, బాలు, ఇంకో అతను గణేష్ త్రిలోకర్ అని, రాజేంద్ర అని. సో వీళ్ళు ఇంటర్న్ ఈ గంజాను దాదాపు మనకు మీరు చూసిరు ఇప్పుడు 214 కిలోలు, అంటే 107 ప్యాకెట్లు, ఒక్కొక్క దాంట్లో 2 కిలోలు ఉంది. ఇది వాళ్ళు ఒక 3,000 రూపాయలకు కొనుక్కుంటారు. ఏది ఫారెస్ట్లో కల్టివేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సబ్సిక్వెంట్గా దీన్ని 20,000 కస్టమర్ను బట్టి, నీడీ కస్టమర్ ఉంటే ఇంకెక్కువ కూడా అమ్ముతారు. మీకు హైదరాబాద్లో తెలుసు 50,000 పెట్టి కొనేటోళ్ళు కూడా ఉన్నారు. గాంజా దొరకనప్పుడు, వేరే డ్రగ్స్ దొరకనప్పుడు డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి లోడ్ చేసుకుని రావడంలో రవి నాగరాజ్ అనేటి వాళ్ళు లోకలర్స్ కొంతమంది సాయంతో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట. లోకల్ ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి టెరైన్ ఐడియా ఉంటుంది, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉండదు, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉంటుంది. సో ఒక ఏర్పడి సో డబ్బులు సంపాదించాలన్నది కామన్ ఆబ్జెక్ట్ అందరికీ. ఎందుకంటే ఈజీ మనీ అలవాటు పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు మన తిమ్మాపూర్ దగ్గర ఎక్స్చేంజ్, అంటే వీళ్ళ బండ్ల నుంచి మహారాష్ట్ర బండ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి 2 వెహికల్స్కి మార్చుకునే క్రమంలో మన SOT బృందం మరియు లోకల్ శ్రీధర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని బేసిక్ విచారణ జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇది ఒక మేజర్ గాంజా ఇప్పటి వరకు ఉన్నటువంటి, ఈ మధ్య కాలంలో మీరు చూశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ పైన యువత ఏ విధంగా చెడిపోతుంది, ఈ డ్రగ్స్ పెడిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏంటిది, ఒక SOP తయారు చేసుకొని ఇది ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఎక్కడ కల్టివేషన్ అవుతుంది, దాని మీద ఒక బ్రాడర్ ఆస్పెక్ట్లో రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మా కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో సైబరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎవ్రీడే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో గాంజా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఒక దగ్గర 400 గ్రాములు, 300 గ్రాములు, అంటే వీళ్ళు యూజర్స్ ఎక్కడో రోజు పనిచేసి వచ్చి కూడా ఆ గాంజా కొట్టాలి. మీకు తెలుసు గాంజా అనేది ఒక మత్తు పదార్థం లాంటిది, నిషా ఉంటుంది బాగా. ఈ నిషా ఉన్న తర్వాత వాళ్ళు అఫెన్స్ చేసే ఆవిష్కారం కూడా ఉంటుంది. వాడు ఎంత పెద్ద హీనియస్ అఫెన్స్ అయినా చేయొచ్చు. సో ఇది సమాజంలో మనకు యువత చెడిపోవడమే కాకుండా 2 క్రైమ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలనేది మా సిపి గారు నిరంతరం దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆ దిశగా నడిపిస్తున్నాడు. దీంట్లో భాగంగానే ఇది ఒక మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనిది ఇంత పెద్ద ఎత్తున పట్టుకోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇక్కడ వరకు సేఫ్గా వచ్చింది. ఇక్కడికి సేఫ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్సెప్షన్ వాళ్ళు మార్చుకునే క్రమంలో మనకు ఈరోజు
అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో భాగస్వాములు ఎవరు, వీళ్ళు అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పినటువంటి నలుగురు, సంజయ్కర్ కానీ, బాలు కానీ, ఇంకో ఆయన గణేష్ నిలాకర్ అని, రాజేంద్రాన్, వీళ్ళందరూ హెయిల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. అక్కడ వీళ్ళు ఈ దొరికే గాంజాని తీసుకుపోయి ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బులు చేసుకోవడంలో వాళ్ళది ఒక బిజినెస్ టైప్ నడుస్తూ ఉంది. సో అది కూడా విచారించి దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఈ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో ఎవరున్నా కూడా అన్ని విచారణలు తెలుస్తాయి. ఇప్పుడు మనము దాదాపు ఒక 3 కార్లు సీజ్ చేయడం జరిగింది, 2,10,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది, ఒక 5 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ అరౌండ్ మనకి ఇప్పుడు 70 లక్షలు, అంటే మీరు రఫ్గా వేసుకున్నా కూడా 20,000 ఒక 2 kgs ప్యాకెట్ వేసుకున్నా కూడా మనకు దాదాపు మనకు 69 లక్షల చిల్లర ప్రాపర్టీని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఛేదించినందుకు చాలా సంతోషంగా ఉంది మా జోన్లో. దానికి ముఖ్యంగా ఎవరైతే కష్టపడ్డారో దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. సిపి గారు కూడా మార్నింగ్ మాట్లాడి వాళ్ళని సూటబుల్గా రివార్డ్ చేద్దామని చెప్పారు. సో దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. ఐ అప్రిషియేట్ Shamshabad zone SOT team on behalf of Shamshabad zone as a DCPగా. ఈ SOTతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే SOTని స్థాపించిన దాంట్లో నేనే బేసికల్గా స్టార్టింగ్లో SOT అనేది మహేందర్ రెడ్డి సారు సిపి ఉన్నప్పుడు ఈ SOTని స్థాపించడం జరిగింది. 2004 అక్టోబర్ నవంబర్ నెలలో ఇది స్థాపించడం జరిగింది అప్పుడు. సో నేను ఈ పార్ట్ అండ్ పార్సల్ 3 years ఉన్నాను దాంట్లో. కాబట్టి వాళ్ళని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ విధంగా నేను కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ని కూడా ఇంకా ఇట్లాంటి కేసులు ఎన్నో పట్టుకోవాలని, వాళ్ళకు ఆ మోటివేషన్ నేను డెఫినెట్గా వాళ్ళ బ్యాక్ నుండి ఐ డూ మై బెస్ట్. యా, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం శంషాబాద్ జోన్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ మరియు రవి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ మీద ఇట్లా గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఒకటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. సో ఇమీడియట్గా కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ వాళ్ళ డైరెక్షన్లో మొత్తం ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎక్కడైతే మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం, యాజ్ పర్ ది అవైలబుల్ ఇన్పుట్స్ ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు సీలేరు ఏరియా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించిన దగ్గర నుంచి రవి నాగరాజు అనే వ్యక్తులు ముఖ్యంగా దీన్ని అక్కడ ఫారెస్ట్ నుంచి లోడ్ చేసుకొని దీన్ని అల్టిమేట్గా మహారాష్ట్రకు చెందినటువంటి సంజయ్కర్, బాలు, ఇంకో అతను గణేష్ నిలోకర్ అని, రాజేంద్ర అని. సో వీళ్ళు ఇంటర్న్ ఈ గంజాను దాదాపు మనకు మీరు చూసి ఇప్పుడు 214 కిలోలు, అంటే 107 ప్యాకెట్లు, ఒక్కొక్క దాంట్లో 2 కిలోలు ఉంది. ఇది వాళ్ళు ఒక 3,000 రూపాయలకు కొనుక్కుంటారు. ఏది ఫారెస్ట్లో కల్టివేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సబ్సిక్వెంట్గా దీన్ని 20,000 కస్టమర్ను బట్టి, నీడీ కస్టమర్ ఉంటే ఇంకెక్కువ కూడా అమ్ముతారు. మీకు హైదరాబాద్లో తెలుసు 50,000 పెట్టి కొనేటోళ్ళు కూడా ఉన్నారు. గాంజా దొరకనప్పుడు, వేరే డ్రగ్స్ దొరకనప్పుడు డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి లోడ్ చేసుకురావడంలో రవి నాగరాజ్ అనే వాళ్ళు లోకలర్స్ కొంతమంది సాయంతో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట. లోకల్ ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి టెరైన్ ఐడియా ఉంటుంది, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉండదు, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉంటుంది. సో ఒక ఏర్పడి సో డబ్బులు సంపాదించాలన్నది కామన్ ఆబ్జెక్ట్ అందరికీ. ఎందుకంటే ఈజీ మనీ అలవాటు పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు మన తిమ్మాపూర్ దగ్గర ఎక్స్చేంజ్ అంటే
బండ్ల నుంచి మహారాష్ట్ర బండ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి 2 వెహికల్స్కి మార్చుకునే క్రమంలో మన సమాజంలో మనకు యువత చెడిపోవడమే కాకుండా 2 క్రైమ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలనేది మా సిపి గారు నిరంతరం దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆ దిశగా నడిపిస్తున్నాడు. దీంట్లో భాగంగానే ఇది ఒక మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనిది ఇంత పెద్ద ఎత్తున పట్టుకోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇక్కడి వరకు సేఫ్గా వచ్చింది. ఇక్కడికి సేఫ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్సెప్షన్ వాళ్ళు మార్చుకునే క్రమంలో మనకు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో భాగస్వాములు ఎవరు, వీళ్ళు అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పినటువంటి 4 సంజయ్కర్ కానీ, బాలు కానీ, ఇంకో ఆయన గణేష్, త్రిలోకర్ అని, రాజేంద్రాన్, వీళ్ళందరూ హెయిల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. అక్కడ వీళ్ళు ఈ దొరికే గాంజాని తీసుకుపోయి ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బులు చేసుకోవడంలో వాళ్ళది ఒక బిజినెస్ టైప్ నడుస్తూ ఉంది. సో అది కూడా విచారించి దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఈ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో ఎవరున్నా కూడా అన్ని విచారణలు తెలుస్తాయి. ఇప్పుడు మనము దాదాపు ఒక 3 కార్లు సీజ్ చేయడం జరిగింది, 2,10,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది, ఒక 5 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ అరౌండ్ మనకి ఇప్పుడు 70 లక్షలు, అంటే మీరు రఫ్గా వేసుకున్నా కూడా 20,000 ఒక 2 kgs ప్యాకెట్ వేసుకున్నా కూడా మనకు దాదాపు మనకు 69 లక్షల చిల్లర ప్రాపర్టీని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఛేదించినందుకు చాలా సంతోషంగా ఉంది మా జోన్లో. దానికి ముఖ్యంగా ఎవరైతే కష్టపడ్డారో దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. సిపి గారు కూడా మార్నింగ్ మాట్లాడి వాళ్ళని సూటబుల్గా రివార్డ్ చేద్దామని చెప్పారు. సో దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. ఐ అప్రిషియేట్ Shamshabad zone SOT team on behalf of Shamshabad zone as a DCPగా. ఈ SOTతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే SOTని స్థాపించిన దాంట్లో నేనే బేసికల్గా స్టార్టింగ్లో SOT అనేది మహేందర్ రెడ్డి సార్ సిపి ఉన్నప్పుడు ఈ SOTని స్థాపించడం జరిగింది. 2004 అక్టోబర్ నవంబర్ నెలలో ఇది స్థాపించడం జరిగింది అప్పుడు. సో నేను ఈ పార్ట్ అండ్ పార్సల్ 3 years ఉన్నాను దాంట్లో. కాబట్టి వాళ్ళని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ విధంగా నేను కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ని కూడా ఇంకా ఇట్లాంటి కేసులు ఎన్నో పట్టుకోవాలని వాళ్ళకు ఆ మోటివేషన్ నేను డెఫినెట్గా వాళ్ళ బ్యాక్ నుండి డూ మై బెస్ట్. లోకలర్స్ కొంతమంది సాయంతో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట లోకల్లో ఉన్నటువంటి. ఎందుకంటే వాళ్ళకి టెరైన్ ఐడియా ఉంటుంది, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉండదు, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉంటుంది. సో ఒక ఏర్పడి సో డబ్బులు సంపాదించాలన్నది కామన్ ఆబ్జెక్ట్ అందరికీ. ఎందుకంటే ఈజీ మనీ అలవాటు పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు మన తిమ్మాపూర్ దగ్గర ఎక్స్చేంజ్, అంటే వీళ్ళ బండ్ల నుంచి మహారాష్ట్ర బండ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి 2 వెహికల్స్కి మార్చుకునే క్రమంలో మన SOT బృందం మరియు లోకల్ శ్రీధర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని బేసిక్ విచారణ జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇది ఒక మేజర్ గాంజా ఇప్పటి వరకు ఉన్నటువంటి. ఈ మధ్య కాలంలో మీరు చూశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ పైన యువత ఏ విధంగా చెడిపోతుంది, ఈ డ్రగ్స్ పెడిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏంటిది, ఒక SOP తయారు చేసుకొని ఇది ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఎక్కడ కల్టివేషన్ అవుతుంది, దాని మీద ఒక బ్రాడర్ ఆస్పెక్ట్లో రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మా కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో సైబరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎవ్రీడే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో గాంజా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఒక దగ్గర 400 గ్రాములు 300 గ్రాములు, అంటే వీళ్ళు యూజర్స్ ఎక్కడో రోజు పనిచేసి వచ్చి కూడా ఆ గాంజా కొట్టాలి. మీకు తెలుసు గాంజా అనేది ఒక మత్తు పదార్థం లాంటిది, నిషా ఉంటుంది బాగా.
ఈ నిషా ఉన్న తర్వాత వాళ్ళు అఫెన్స్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. వాడు ఎంత పెద్ద హీనియస్ అఫెన్స్ అయినా చేయొచ్చు. సో ఇది సమాజంలో మనకు యువత చెడిపోవడమే కాకుండా రెండు క్రైమ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలనేది మా సిపి గారు నిరంతరం దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆ దిశగా నడిపిస్తున్నాడు. దీంట్లో భాగంగానే ఇది ఒక మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనిది ఇంత పెద్ద ఎత్తున పట్టుకోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇక్కడి వరకు సేఫ్గా వచ్చింది. ఇక్కడికి సేఫ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్సెప్షన్ వాళ్ళు మార్చుకునే క్రమంలో మనకు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో భాగస్వాములు ఎవరు, వీళ్ళు అహ్మద్ నగర్